టు న్యూస్. నిరుద్యోగులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు హ్యాండ్ ఇస్తున్నాయి. ఒకే రోజు 4 పరీక్షలు పెట్టి ఏ ఎగ్జామ్కు హాజరవ్వాలో తెలియని అయోమయంలో పడేస్తున్నాయి. వచ్చే ఆదివారం పరీక్ష రాయకముందే నిరుద్యోగులు పెద్ద అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అందరి మానిపండుగా మారిపోయింది. అడపాదడపా నోటిఫికేషన్లు వచ్చినా హెవీ కాంపిటీషన్లో ఉద్యోగం రావటమే గగనమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఒకే రోజు 4 పరీక్షలు జరుగుతుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 23వ తేదీ అది అందరికీ ఆదివారమే. కానీ నిరుద్యోగులకు మాత్రం అగ్ని పరీక్ష తేదీ. ఎందుకంటే ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష జరగనుంది. అదే రోజు సిఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరగనుంది. ఇక అదే రోజు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరగనుంది. మరోవైపు అదే రోజు ఐబీపీఎస్ పీఓ రాత పరీక్ష కూడా ఉంది. ఒకే రోజు 4 పరీక్షలు ఉండటంతో ఒకటి కంటే ఎక్కువ వాటికి అప్లై చేసుకున్న వారి పరిస్థితి అయోమయంలో పడింది. అన్ని అర్హతలుండి కూడా ఏదో ఒకే పరీక్ష రాయాల్సిన పరిస్థితి. అండ్ అలాంగ్ విత్ కానిస్టేబుల్ నేను బ్యాంక్ కూడా అప్లై చేశాను. అయితే అదే 23rd మాకు ఒకటేసారి 2 ఎగ్జామ్స్ వచ్చాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎగ్జామ్ ఉన్నాయి. ఒకటి ఖమ్మంలో అప్లై చేసుకుంటే ఇంకోటేమో నాకు హైదరాబాద్లో ఉంది ఎగ్జామ్. సో ఎట్ ఏ టైం 2 ప్లేస్లో అటెండ్ అవ్వడం చాలా కష్టం. ఇంకా ఏంటంటే నా లెక్కనే మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇంకా దాంతోపాటు అదే రోజున 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇట్లా సిఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఇంకొకటి ఇంకా 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏదైనా 2 ఆప్షన్ అంటే బాగుంటుంది, కానీ ఇక 4 ఆప్షన్ 4లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం అంటే కష్టం కదా. ఒకే రోజు 4 పరీక్షలు ఉండటంతో సెంటర్లు వేరువేరుగా ఉండటంతో 4 పరీక్షలు రాయాలనుకునేవారు రాయలేని పరిస్థితి ఏర్పడింది. నేను యాక్చువల్గా పోలీస్ సర్వీస్లో జాయిన్ అవుదామని ప్రిపేర్ అవుతున్నాను. ఈవెంట్స్ అయిపోయాక చాలా గ్యాప్ వచ్చిందన్నమాట మెయిన్స్ ఎగ్జామ్కి. అప్పుడు ఎట్లా ఇప్పుడంతా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ రాదనే ఉద్దేశంతో ఐబీపీఎస్ పీఓకి అప్లై చేసుకున్నాము. అట్లాగే సెంట్రల్లో డిఫెన్స్ సర్వీస్లో సిఆర్పీఎఫ్లో పోస్టులు పడేసరికి ఇవి డేట్స్ వస్తలేవు అనేసి వాటికి అప్లై చేశాము. కానీ ఈ డేట్స్ రిలీజ్ చేశాక అవి ఎగ్జామ్ అన్నీ ఒకటే రోజు వచ్చాయి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలన్నా అర్థం అవ్వని పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. వేల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నామని, అన్ని పరీక్షలు ఒకే రోజు పెట్టి తమ జీవితాలతో ఆడుకోవద్దని అభ్యర్థులు కోరుతున్నారు. ఎలాగైతే తాము నష్టపోతామంటున్నారు నిరుద్యోగులు. మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఒకే డేట్ రోజు 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ ఉండడం వల్ల సెంటర్స్ కూడా కొంతమంది లోకల్ పీపుల్ వాళ్ళు లోకల్లో పెట్టుకుంటారు, కొంతమంది ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకున్న దగ్గర పెట్టుకుంటారు. కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ అయ్యేసరికి టైమింగ్స్ ఒకే రోజు, డేట్ ఒకే రోజు, సిలబస్ సేమ్ ఉంటుంది. కాబట్టి మాక్సిమం చాలా మంది స్టూడెంట్స్ అన్నిటికీ అప్లై చేసుకున్న వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. విద్యార్థులతో పాటు కోచింగ్ సెంటర్లు, ఫ్యాకల్టీ కూడా ప్రభుత్వాల తీరు సరికాదంటున్నారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ 1 వీక్ నుంచి వేల మంది పిల్లలు మమ్మల్ని కలవడం, ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో ఎగ్జామ్ ఉన్న రోజునే వేరే ఇతర 3 ఎగ్జామ్స్ ఉండడం, అందరూ కూడా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వలన చాలా సఫర్ అవుతూ ఉన్నారు. మరి మా దగ్గరకు వచ్చి మీరు ఏమన్నా కొద్దిగా రికమెండ్ చేస్తారా పోస్ట్పోన్ చేయించడానికి అడుగుతూ ఉన్నారు. ఒకే రోజున కానిస్టేబుల్ ఎగ్జామ్, తర్వాత బ్యాంక్ పీఓస్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ ఇదొకటి, సిడిఎస్ ఎగ్జామ్ ఇలా ఉండడం వలన ఈ 4 ఎగ్జామ్స్కి పిల్లలందరూ కూడా హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకే సందర్భంలో రాయాలంటే ఒకే సమయాన్ని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వేలకు వేలు కోచింగ్లో ఖర్చు పెట్టి గత 2-3 సంవత్సరాలుగా దీని మీదనే ప్రిపేర్ అవుతూ ఇప్పుడు ఒకే రోజున 4 ఎగ్జామ్స్ రాయాలంటే చాలా వ్యయ ప్రయాసాలకు లోనై వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యను గవర్నమెంట్ కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకొని పాజిటివ్గా విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ఏళ్లకు ఏళ్లు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా చోద్యం చూసే ప్రభుత్వాలు లేడికి లేచిందే పరుగన్నట్లు ఒకే రోజు పరీక్షలు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.